నమస్కారం అండి. మీరు చూస్తున్నారు లైఫ్ విత్ భక్తి. ఇది నా యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియో. అలాగే నా జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళడం కూడా. ఈ యాత్రలో నా అనుభవాలు, భక్తి మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన వెంటనే విండో బయట కనిపించే దృశ్యాలు మనసును శాంతంగా చేశాయి. పంట పొలాలు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఊర్ల మధ్యలో ఈ ప్రయాణం ఒక ఆత్మిక అనుభవంలా అనిపించింది. ఈ జర్నీలో చాలా చోట్ల ఆవాల పంట కనిపించింది. మీరు చూస్తుంది ఇదే అన్నమాట. పసుపు రంగులో ఉన్న ఆ పువ్వులు ప్రకృతి అందంని ఇంకా ప్రత్యేకంగా చూపించాయి. కాశీలో చలి చాలా ఎక్కువగా ఉంది. మంచు కూడా బాగా కురుస్తుందన్నమాట. ఇక్కడ ఊర్లు చాలా ప్రశాంతంగా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇల్లులు కూడా. వాతావరణం అయితే చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. మాకు సికింద్రాబాద్ నుండి కాశీకి వెళ్ళడానికి 28 అవర్స్ పట్టింది. ఈ ప్రయాణం మొత్తంలో డెస్టినేషన్ కన్నా జర్నీయే గొప్పదని అర్థమైంది. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రజలు ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఎక్కడ చూసినా ఆవాల పంట, క్యాలీఫ్లవర్, పల్లీలు, ఇలా అనేక చిన్న చిన్న రకాల పంటలు వేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇక్కడ అనేక చోట్ల ఆవు పేడతో చేసిన పిడికలు కనిపించాయి నాకు. వ్యవసాయానికి అలాగే చలిమంటకి అనుకుంటాను. కాశీలో మా స్టేకి రీచ్ అయ్యాము. మా రూమ్ దగ్గర లొకేషన్ అనేది చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ చూసినా చిన్న చిన్న పూల మొక్కలతో అందంగా, చాలా అద్భుతంగా. అలాగే మా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఒక డబల్ బెడ్ ఇచ్చారు, చాలా మందపాటి దుప్పటి కూడా ఇచ్చారనమాట. మనతో కంపేర్ చేస్తే ఇక్కడ దుప్పటి అనేది చాలా లడ్డుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుప్పటి కప్పుకుంటే చలి అనేది వేయలేదు. అండ్ రూమ్ కూడా చూపిస్తున్నాను, చూడండి. అన్నీ బాగుంది. ఒక కబోర్డ్, మిర్రర్, ఒక పెద్ద టీవీ, ఏసీ అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. బయట లొకేషన్ అయితే చాలా బాగుందండి, బాల్కనీ వ్యూ. అది కూడా చూడండి, చూపిస్తాను. ఇది నా యూట్యూబ్ ప్రయాణంకి మొదటి అడుగు. మొదటిసారి కాశీకి వచ్చిన ఈ భక్తి యాత్రలో మీరు కూడా నాతో పాటు ఉన్నారు. మీ బ్లెస్సింగ్స్తో లైఫ్ విత్ భక్తి జర్నీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అడగగలరు. ధన్యవాదాలు.